ఏమండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏంటి ఏంటి గంగకి ఏంటి గడ్డ పరేసుకుని తవ్వేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇక్కడ ఇది వరకు ఒక చెట్టు ఉండేది కదండి, ఎండిపోయిన చెట్టు. దానికి రంగులేసి మనం మొక్కలు కూడా తగిలిచ్చాం కదా. కానీ అనుకోకుండా దానికి చెదపట్టేసి కొమ్మలు ఇరిగిపోయినాయండి. సర్లే ఇరిగిపోయింది, చెదపట్టేసింది ఎందుకులే అని మొత్తం తీసేసాను అనమాట. సర్లే ఇదంతా గొయ్యి కింద ఉంది కదా, ఇందులో ఏదన్నా మంచిగా మొక్క పెడితే బాగుంటది కదా, ఇది కూడా తవ్వేద్దాం తీసేసి అనుకుంటే, అబ్బే అస్సలు మనం ఎంత తవ్వినా బలవంతా ఉపయోగించినా కూడా రాలేదండి బాబు. దాంతో పట్లు పట్టి పట్టి వదిలేశాను. సర్లే పక్క నుంచి మట్టి అది మంచిగా వేసేసండి. దీంట్లో మల్లె మొక్క పెడదాం అనుకున్నానండి. దానికి మళ్ళీ తీగలా కూడా వస్తుంది అనమాట. అంటే పైకి పందిరి కింద కూడా పాకించుకోవచ్చు అనమాట. మల్లె మొక్కకి కుండీలో కన్నా కూడా ఇలా నేలలోంచి బలం అందింది అనుకోండి, ఎక్కువ పువ్వులు పోస్తాయి కదా, గుమ్మాలో అందంగా ఉంటది కదండి. అందుకనమాట ట్రై చేశాను కానీ మొత్తం ఏమీ రాలేదు. సర్లే ఉంటే ఉండమ్మ పక్కన అనేసి దాన్ని వదిలేసండి. పక్క నుంచి మట్టి మాత్రం చక్కగా అన్నీ దానికి ఏం బలం అన్నీ తీసుకుని కలిపేసాను అనమాట. కొద్దిగా కోకోపీటు వేపపిండి అవి వేసేసి మట్టి మంచిగా కలిపేసి వేసానండి మొక్క. ఏమండోయ్, ఇప్పుడు వేసేది ఏంటో తెలుసా? ఆవుకి ఎత్తం ఉంటుంది కదండి, అది నేను మా పిన్ని గారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క బస్తాడు తెచ్చి పక్కన పెట్టుకుంటానండి. తెచ్చినప్పుడు కొంచెం పేడలా ఉన్నా కానీ కొంచెం నిలవయ్యేటప్పటికి ఇలాగా పొడి పొడిగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఇలాంటి పువ్వుల మొక్కలకి, కాసే పూసే చెట్లకి మాత్రం ఇది చాలా బలం అండి. అందుకని ఇండోర్ ప్లాంట్స్కి అయితే అంత అవసరం ఉండదు కానండి, ఆ, ఈ పువ్వుల మొక్కలకు కానీ లేదంటే ఏదన్నా కూరగాయల పంటలకు కానీ తప్పనిసరిగా ఇది వెయ్యాలన్నమాట అండి. దానివల్ల కొంచెం లోపలంతా ఆ, ఏంటంటారు, వానపాములు ఉంటాయి కదండి, అవి ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఈ వేడకి సంబంధించింది వేసామంటే అది పెట్టేసండి. పెట్ మల్లె మొక్కనంతా అందులో నాటేసానండి. తర్వాత మన గుమ్మం పక్కన ఒక స్టాండ్ ఉంది కదండి, అదే బొమ్మలలో మొక్కలు పెట్టిన స్టాండ్ అది. కిటికీ దులిపినప్పుడల్లా అడ్డొస్తుందండి, తలుపు రావట్లేదు అనమాట. సర్లే స్టాండ్ చోటు మారుద్దామని ఆలోచిస్తే అవతల వైపు గుమ్మం దగ్గర అయితే కంఫర్ట్గా అనిపించింది నాకు. సర్లే అనుకున్నాం కదా అని వెంటనే స్టాండ్ జరిపేసిందండి. ఇక్కడ స్టాండ్ని మనీ ప్లాంట్ని తీసుకెళ్ళి అవతల వైపు గుమ్మం దగ్గర పెట్టానండి. అవతల వైపు గుమ్మం దగ్గర ఉన్న మన పెద్ద కెట్టెని తీసుకొచ్చి యువతల వైపు పెట్టాను అనమాట. అంటే మన కంఫర్ట్ని బట్టి మనం సర్దుకోవాలి కదండి. అందుకని అలా చేశాను. ఈ సర్దేటప్పుడు మాత్రం ఒక పూట పని పట్టిందండి. అయినా కానీ మనకి మొక్కల పని అన్నా మొక్కలు సర్దడం అన్న ఇష్టం కాబట్టి కష్టం లేకుండా చేసామన్నమాట. ఇదేనండి మన గంగక్క చిన్న గార్డెన్. అటు ఇటు తిప్పితే ఎంత ఉంటుంది అనమాట. కాకపోతే మొక్కలు అదేంటి కుండీలు ఎక్కువ కాబట్టి అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉంటాయండి. అక్కడ తెచ్చిన పెద్ద కెట్టెని సెట్ చేసాను చూసారుగా. ఇప్పుడు ఈ స్టాండ్ని కూడా అక్కడ పెట్టేసి సర్దేశానండి. తర్వాత ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, దీనికి కలర్ వేద్దాము, వేసి దీని మీద ఏదైనా మంచి కొటేషన్ రాద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి. ఈ సంక్రాంతికి ఏమైనా సరే దీని పని చూడాలనుకుని, పండగలో మా ఫ్రెండ్స్ వచ్చారు కదండి, వాళ్ళు వచ్చే టైంకి దీన్ని రెడీ చేద్దామని చెప్పి వాళ్ళు రాకముందే దీనికి ఇంట్లో గ్రీన్ కలర్ ఉంటాయండి, కొద్దిగా మిగిలిపోయింది, అది వేసాను అనమాట. మొన్న మా మేనగోడల పెళ్ళికి ఇంటికి రంగులు వేయించారండి మా పిన్ని గారు వాళ్ళు. అక్కడ ఏయో కొన్ని రంగులు మిగిలిపోతే వేస్ట్గా ఉన్నాయి కదా అని తెచ్చుకున్నాను. అలా ఎక్కడున్నా సరే కొంచెం కొంచెం ఉన్నాయి తెచ్చుకుంటానండి. మన మొక్కల పార్ట్స్కి గట్టా మనం డెకరేట్ చేసుకోవచ్చు కదా, వేస్ట్గా ఎందుకు, మనం ఎలాగో డబ్బులు పెట్టి కొనక్కర్లేదు కదా అని తెచ్చుకొని ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒక్కో పని చేస్తుంటానండి. ఏమైనా మనం దేనికైనా సరే మనం కష్టపడి అంతా సెట్ చేసుకుంటేనే మన కళ్ళకి అందంగా కనిపిస్తుంది కదండి. అంతేగాని ఎక్కడిది అక్కడ వదిలేసామనుకో అది ఎప్పుడు చూడడానికి చిరాగ్గా అనిపిస్తుంది, మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కదా. ఈ మొక్కల పని అంటే నాకు ఇష్టం కాబట్టి ఖాళీగా ఉన్న టైంలో మాత్రం ఏది ఇప్పుడు ఎలా చేసుకోవాలని ఆలోచిస్తూ చేసుకుంటూ ఉంటానండి. సరేనండి, ఇంతకీ ఈ ఈ దాని మీద కొటేషన్ ఏం రాయాలో అడిగాను కదా, మీకు ఎవరికైనా ఐడియా వస్తే మాత్రం తప్పకుండా చెప్పండి. ఏమండో వీడియో ఆన్ చేయగానే కొద్దిగా లైక్ కొట్టండి. లైక్ కొట్టినప్పుడు హైప్ బటన్ వస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేశారనుకో హైప్ వస్తుందండి.
దాని తర్వాత మీకేమనిపిస్తుందో ఒక చిన్న కామెంట్, కనీసం ఒక బొమ్మన్నా కామెంట్ పెట్టారనుకో, ఓహో! మీకేమనిపించిందో నాకు కూడా తెలుస్తుంటది కదా! ఇంకొంచెం హ్యాపీగా గార్డెన్ వీడియోలు చేయాలనిపిస్తదండి. ఒకవేళ వీడియోస్ చేసినా, చేయకపోయినా కూడా నేను మాత్రం నా గార్డెన్‌ని ఎప్పుడు మంచిగా, నీట్‌గా, అందంగా సెట్ చేసుకుంటూ ఉంటానండి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మరి నేను వీడియో పెడితేనే కదా మీరు చూడగలరు. మీరు ఎంకరేజ్ చేశారనుకోండి తప్పకుండా పెడుతూ ఉంటాను మరి. మనకున్న చిన్న ప్రపంచం ఇదే కదండీ! దాన్ని మనకు అందంగా, మనకు అనుకూలంగా మలుచుకోవాలి మరి. రెడీ అయిపోయిందండి బోర్డయితే. దాని మీద ఏం రాయమంటారో తప్పకుండా కామెంట్‌లో చెప్పండి మరి. ఈలోపు నేను కూడా ఆలోచించుకుంటానండోయ్. సరేనండి. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ వచ్చారు కదండీ! అందరం కలిపి మా ప్రసన్న సిస్టర్ గారు వాళ్ళ ఊరెళ్ళామండోయ్. వారిది ఏ ఊరంటే తణుకు దగ్గర కాలదారనమాట. అందరూ మా ఇంటికొస్తే మా ఇంటి దగ్గర భోజనాలు చేసేసి వారింటికి వెళ్ళామండి చూడడానికని. చూసారా కానీ వారు మాత్రం మమ్మల్ని చాలా బాగా చాలా ప్రేమగా రిసీవ్ చేసుకున్నారండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాం అందరం కలుద్దాం కలుద్దాం అని. అనుకోకుండా సంక్రాంతి ముందైతే కలిసామండి. ఒకళ్ళొకళ్ళు అనుకుని సరదాగా మా ఇంటి దగ్గర మీట్ అయ్యి అందరం కలిపి ప్రసన్న గారు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అండి, మేమందరం ఎలా ఉన్నా కూడా మాతో మాత్రం ఈ లావణ్య, ప్రసన్న గారు మాత్రం చాలా బాగా కలిసిపోయారండి. ఎందుకంటే వారు మాతో కలవడం అనేది మాకు చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే ఎవరికాళ్ళు గొప్ప అయినా కానీ ఉంటది కదండి కొద్దిగా మాలో మేము చూసుకుంటే వారు మాకు చాలా గొప్ప అనమాట. సరే అండి, స్నేహానికి ఇదేమీ అడ్డు కాదని వారైతే నిరూపించారండి. మా స్నేహం ఎప్పుడు ఇలా కొనసాగాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. అలాగే మెయింటైన్ చేయాలనుకుంటున్నామండి. ఇది ప్రసన్న గారు వాళ్ళ ఇల్లండి. వెళ్ళేటప్పటికి చీకటి పడిపోయింది కదా! అందుకని తీయలేకపోయాం. కానీ ఉన్న కాసేపు మాత్రం చాలా సరదాగా ఎంజాయ్ చేసామండి. చాలా మంచిగా ఆతిథ్యం ఇచ్చారు, ఆదరించారు వారు. పక్కన పెంకుటిల్లు ఉంది కదండీ! అందులో బీరువా అనమాట. వాళ్ళ తాతల కాలం నాటి బీరువా అంటండి ఇది. ఈ రోజుల్లో దీన్ని చేయించాలంటే రూ. 1,00,000 అవుతదంటండి. చూసారా? రూ. 1,00,000 బీరువా అంట. సూపర్ కదా! మండువా లోగిలండి. చీకటి పడిపోయింది తీయలేకపోయాం. మాకైతే చాలా, చాలా అనిపించింది. అంటే మా అమ్మగారి ఊళ్ళో చిన్నప్పుడు మండువా లోగిళ్ళు చాలా ఉండేయండి రాజులియి ఆళ్ళయి. అప్పుడు చూసిన జ్ఞాపకాలనమాట. మళ్ళీ భలే అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు. పల్లెటూరు అనగానేనండి వీధుల్లో కూడా మన ప్రహరీ గోడ పక్కన మంచిగా అరుగులయ్యి యేసుకుంటారు కదా! సరదాగా కూర్చుని ఏదో బాతాకాని కొట్టుకుంటారు కదా! అలాగా అదిగోండి చీకటి పడిపోయింది. ఈసారి ఎప్పుడైనా తీస్తానండి వీడియో.